ఇప్పుడు రాష్ట్రంలో తెలుగుదేశం వైసీపీ పార్టీలు హోరాహోరీగా పోరాడి ఎలక్షన్స్లో రిజల్ట్స్ కోసం ఎదురు చూస్తున్నాయి. రేపు 4వ తారీఖు జూన్ 4వ తారీఖు రిజల్ట్స్ ఉన్నాయి. ఎవరి భవిష్యత్తు ఏంది అనేది ఈ ఈవీఎంలో భద్రంగా బయలుపడుతుంది. తెలుగుదేశం వాళ్ళు జగన్ అరాచక పాలనకు ప్రజలు మేము వివరించాము. ఆ విధంగా జగన్ ఓడిపోవటం ఖాయం, మేము మళ్ళీ పదవిలోకి అధికారంలోకి వస్తామని వాళ్ళు చెప్తున్నారు. జగన్ చేసిన నవరత్నాలు వంటి అనేక పథకాలు పేద ప్రజల దగ్గరికి వెళ్ళినాయి. పేద ప్రజల దగ్గర నుంచి వాళ్ళు ఆస్వాదించారు కాబట్టి తప్పకుండా తిరిగి జగన్ని అనుకుంటారని వీళ్ళు చెప్తున్నారు. ఇప్పుడు నేను ఎవరు గెలుస్తారు, ఎవరు ఓడిపోతారు, ఎవరు పదవిలోకి వస్తారనే విషయం కంటే ఈ వీడియో ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఎన్ని ప్రతికూలాలున్నా, ఎన్ని ప్రతిపక్షాలున్నా, ఎంతమంది కూడగట్టుకొని మన పతనం కోసం ప్రయత్నించిన గుండె నిబ్బరంతో, ఒక పవిత్ర ఆశయంతో, ఒక విశ్వాసంతో ఎలా సమస్యను ఎదుర్కోవాలి అనే ఒక ఏకైక వ్యక్తి జగన్ అని చెప్పాలని నా ఉద్దేశం. ఈ వీడియోలో చూడండి, ముక్కుపచ్చలారిన వాడు, ఏమి రాజకీయాల్లో అంత పరిజ్ఞానం లేని టైంలో మంచి ఇంకా భవిష్యత్తు చాలా ఉంది, నేను రాజకీయాల్లోకి ఎంట్రన్స్ కావాలనుకోవటానికి చాలా టైం ఉంది, మా నాన్నగారు ఇంకా 1-2 పర్యాయాలు ముఖ్యమంత్రి అవుతాడు అని అనుకొని రిలాక్స్గా ఆడేపడే వయసులో అనుకోకుండా వాళ్ళ నాన్న చనిపోయాడు. చనిపోయిన తర్వాత ఓదార్పు యాత్ర అని చెప్పి అతను ప్రయాణం చేస్తే మొట్టమొదటిసారిగా ఆ యువ కిషోరం లాంటి జగను సోనియా గాంధీ అంటే మోడీ గారు ఒక తలకాయ అయితే ఇండియాకి సోనియా గాంధీ ఒక తలకాయ. 2 ప్రధాన కేంద్ర పార్టీలకి ఉన్న వాళ్ళిద్దరిలో ఒక సోనియా గాంధీని ఎదుర్కొని ఆమెకి ఇష్టం లేకుండా పాదయాత్ర చేసి ఆమె నేను అనేక ఇబ్బందులు పెడతాను, కేసులు పెడతానని కూడా గుండె నిబ్బరంతో ఆమెను ఎదిరించి సొంతగా పార్టీ పెట్టాడు. సొంతగా పార్టీ పెట్టేటప్పుడు ఆయన వెనకాల ఎవరు లేరు. చాలామంది శ్రేయోభిలాషులు ఆయనకి చెప్పారు, అరే నా చిన్న పిల్లవాడివి, రాజకీయాలంటే చిన్న విషయాలు కాదు, మీ నాన్నగారికే పార్టీ పెట్టే శక్తి సామర్థ్యాలు లేవు. కాంగ్రెస్ పార్టీని పెట్టుకొని పట్టుకొని ఆయన చిన్నగా ఎంతో మంచి పనులు చేసి ఎంతో గొప్ప ముఖ్యమంత్రి అయ్యాడు. నువ్వు కూడా వెయిట్ చేయి కొంతకాలం, నువ్వు మళ్ళీ ముఖ్యమంత్రి అవ్వాలంటే కాంగ్రెస్ పార్టీలోనే ఉండు, కాంగ్రెస్ పార్టీని వదలవాక అని చెప్పి చాలామంది శ్రేయోభిలాషులు చెప్పారు. కానీ ఇక్కడ మనం గమనించాల్సిన విషయం, మనిషి తన మీద తనకుండే విశ్వాసం, తన మీద తనకుండే గౌరవం, తన మీద భగవంతుడి మీద, తన మంచి పనుల మీద, తను సాధించగలననే పట్టుదల మీద అతను ఉండే నమ్మకం అతను సొంతగా పార్టీ పెట్టించింది. సొంతగా పార్టీ పెట్టిన తర్వాత ఓడిపోయాడు. రాజకీయాల్లో సోనియా గాంధీ, ఇందిరాగాంధీ ఓడిపోయింది, ఎన్టీ రామారావు ఓడిపోయాడు, పవన్ కళ్యాణ్ ఓడిపోయాడు, పెద్ద రాజకీయ నాయకులు కూడా ఓడిపోవటం మనం చూస్తాం. జగన్ కానీ సీట్లు పరిగణనలోకి తీసుకోదగిన సంఖ్యలోనే సీట్లు వచ్చినాయి. కానీ ఏమన్నా డేలా పడ్డాడా? ప్రతిపక్ష నేతగా ఎంతో పోరాడి తిరిగి అసెంబ్లీలో సింహంలా గర్జించడం బిగించేశాడు. 5 ఏళ్లలో ఎంతో కృషి చేశాడు. ఈ చంద్రబాబు వైఫల్యాన్ని, అంటే అతని వర్షంలో చంద్రబాబు వైఫల్యాలన్నింటి ప్రజలకి చేరువేయేటట్టు చంద్రబాబు పాలన బాగలేదని చెప్పడానికి అతను సహకృతమయ్యాడు. నెక్స్ట్ టైం ఒక్కడే పోటీ చేసి సింగిల్గా ఎటువంటి పొత్తులు లేకుండా 150 సీట్లు పెట్టాడు. ఎంతకాలం అండి? అవి ఒక 5 సంవత్సరాలు, అంత పార్టీ పెట్టింది ఒక 3 సంవత్సరాలు, 2 సంవత్సరాలు, మొత్తం 7 ఏళ్లలో సొంతగా పార్టీ పెట్టి ఆ వయసులో అరౌండ్ 50 వయసులో కొట్టడం కుంభస్థలాన్ని కొట్టినట్టుగా 140 సంవత్సరాల ఉన్న చరిత్ర ఉన్న తెలుగుదేశానికి మట్టిలో కల్పించినట్టుగా 150 సీట్లు కొట్టడం అంటే ఆయన సాధించింది ఆయన మేధస్సు కాదు, ఆయనకేదో ఇంటెలిజెన్స్ ఐఏఎస్ ఆఫీసర్లు ఇచ్చిన సలహాలు కాదు, ఆయన గుండె నిబ్బరం, ఆయన ఆత్మవిశ్వాసం, అది అక్కడెక్కడ పాయింట్, అది అన్నమాట పాయింట్. ఒక మనిషి తను నమ్ముకున్నాడు, తన మంచితనాన్ని నమ్ముకున్నాడు, తన గెలుపుని నమ్ముకున్నాడు, ఎప్పుడు ఓడిపోడు. ఆ గుండె నిబ్బరం మనం జగన్ నుంచి నేర్చుకోవాలి. చిన్న పిల్లకాయల పాఠ్య పుస్తకాల్లో పెట్టాలా, జగన్ లాంటిగా మీరు కూడా కష్టపడాలి, మీ టార్గెట్ కోసం మీరు ప్రయత్నించాలి, ఎప్పుడు భయపడకూడదు, శత్రు కూటములు మిమ్మల్ని వెనక్కి లాగుతూనే ఉంటాయని కూడా చెప్తా ఉంటారు. అది అక్కడ మనం గమనించాల్సిన విషయం. ఇప్పుడు ఇక్కడ చూడండి, బీజేపీ ఒక పక్క, పవన్ కళ్యాణ్ ఒక పక్క, చంద్రబాబు నాయుడు ఒక పక్క, పురంధరేశ్వర్ ఒక పక్క, పీకే గారు, ప్రశాంత్ కిషోర్ ఒక పక్క, ఇలాంటి రాజకీయ నాయకులంతా ఒక పక్క చేరితే ఇటుపక్క ఒక్కడేనన్నాడు, ఒకే ఒక్కడు కను రెప్ప కూడా వాల్చకుండా చూసి సిద్ధం సభలతోటి చెరువుల నీళ్లు దాపించాడు ఒక్కొక్కళ్ళ ప్రచారంలో.
గెలుస్తాడా గెలవదా అంటారు. ఆ గుండె నిబ్బరం, ఆ విశ్వాసాన్ని ఇక్కడ మనం చూసి నేర్చుకోవాలి. చిన్నపిల్లకాయలు అవరే ఒక మనిషి ఎంత పోరాడదలుచుకుంటే ఎంత సిద్ధపడాలి అని చెప్పి నేర్చుకోవాలి. అందుకు చెప్తున్నాను నేను. తర్వాత ఏమైంది చూస్తే నాకు అనిపించింది, నతనశాల సినిమాలో ఎన్టీ రామారావు గారిని చూసి ఆ రోజుల్లో అటుపక్క ద్రోణుడు, కులుపుడు, భీష్ముడు, తలా దుర్యోధనుడు, దుశ్శాసనుడు అందరూ అటు పక్క ఉంటే నర్తనశాలలో ఒక్కడే ఉంటాడు ఎన్టీఆర్ ఇటు పక్క. ఏ నుంగు నెక్కి పెక్కే నుంగుల నిలబడరే పురు వీధులగా లగలరే ఎన్నెన్నో జయించు, కానీ ఇక్కడ జూదం ఇక్కడ ఆడంగా రాదు సుమ్మి అని చెప్పి ఎన్టీఆర్ గారు పాడారు ఒకటి. అసలు అద్భుతమైన పద్యం అది. ఆ రోజుల్లో ఘంటసాల గారి వాయిస్, ఎన్టీ రామారావు గారికి ఆ లైటింగ్ అదైతే కళ్ళు తిరుగుతాయి. ఇప్పుడు కూడా జగన్ యుద్ధం అలా ఉంది. ఒక పక్క వీళ్ళందరూ శత్రుముఖ, ఇతను ఒక్కడే, ఏమీ చలనం లేదు, నేను జయిస్తాను. రిజల్ట్ ఎలక్షన్ అయిపోయిన తర్వాత 13వ తారీఖు, 14వ తారీఖు, 15వ తారీఖు సమీక్షలు చేసుకొని నేను గెలుస్తున్నాను, నేను గతంలో కంటే ఎక్కువ సీట్లు వస్తానని చెప్పి వెళ్ళాడు. 4వ తారీఖు, 3వ తారీఖు, 4వ తారీఖు అది తెలుస్తుంది. దాని గురించి కాదు నేను చెప్పేది. ఒక మనిషి ఒక పోరాటంలో దిగితే ఎంత ఆత్మవిశ్వాసంతో పనిచేయాలి, ఎంత హుషారుగా పనిచేయాలి, ఎంత క్యాడర్ని డెవలప్ చేయాలి, ఎంత మన దగ్గర పనిచేసే వాళ్ళకి, అనుకూలంగా ఉండే వాళ్ళకి ఎలా ఉత్సాహం కలిగించాలి అనేది అతను చూసి నేర్చుకోవాలి. అంతవరకే ఈ వీడియో ఆలోచన, ఈ వీడియోలో ఉద్దేశం కూడా అదే. రిజల్ట్ అంటారా, 4వ తారీఖు చూద్దాం. అటు కావచ్చు, ఇటు కావచ్చు, ఒక మీరు అనుకున్నట్టు అటు కావచ్చు, మేమే అనుకున్నట్టు ఇటు కావచ్చు. దాని గురించి కాదు ఇక్కడ. ఒక మనిషిని చూసి నేర్చుకోవాల్సిన అంశాలు చాలా ఉంటాయి అందులో. మీరు ఎంత విమర్శించినా మనం లొంగకూడదు. శత్రువులు బాగా మంది అయ్యారు, కూటమయ్యారని భయపడకూడదు. యుద్ధంలో దిగిన తర్వాత వెనకడుగు వేయకూడదు, మాట తిప్పకూడదు, మడిని తిప్పకూడదు అని చెప్పి జగన్ చూసి యువత అంతా నేర్చుకోవాలి. అది పాజిటివ్ థింకింగ్ అనేది జగన్ దగ్గరే మన ఆంధ్రప్రదేశ్లో ప్రారంభమైంది. దానికోసమే ఈ వీడియో. థ్యాంక్ యూ వెరీ మచ్.